సభ అధ్యక్షులు కోట్ల మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, మిగతా నాతో పాటు సర్పంచ్లు, అదేవిధంగా కాంగ్రెస్ నా కుటుంబ సభ్యులందరికీ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు దాదాపు 10 గంటల సమయంలో సోమవారం బూనిట్ల అంగడి ఎక్కువ ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువ పోగు చేశారనే ఉద్దేశంతో ఏం చేసిండంటే, నరేందర్ రెడ్డి రాకన్నా ముందు ఒక మిగతా కార్యకర్తలు మాట్లాడి, ఈరోజు నేను నరేందర్ రెడ్డితోనే మాట్లాడుతా, కార్యకర్తలు పక్కకెట్టండి. నరేందర్ రెడ్డి గారు బూనిడి గ్రామం నుండి ఒక సర్పంచ్గా నేను ఒక సవాల్ విస్తున్నా. మీరు బూనిడి గ్రామము ఈరోజు పెద్దగా ఉందనేది గుర్తొచ్చిందా? గతంలో నీవు అధికారంలో ఉన్నప్పుడు బూనిడి గ్రామం గుర్తుకు రాలేదా? నీవేమంటున్నావు? ఈ బూనిడి గ్రామంలో కాదు, కొడంగల్ కాన్స్టిట్యూషన్గా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తాన్నారు. సార్, మా ఊళ్ళో 40 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వస్తావో టైం చెప్పు, నేను చూపిస్తా. 24 తారీఖు కూడా ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ ఉంది, దమ్ముంటే రా. అలా సవాలు విసురు. కాకపోతే ఇంకోటి, ఇందిరమ్మ ఇండ్లలో 1 లక్ష రూపాయలు 1,50,000 అన్నావు కదా. నీవు రాజకీయంగా వచ్చేసారి 29లో నేను 30,000 40,000 అన్నావు కదా. మా రేవంత్ రెడ్డి సారు 30,000 మెజార్టీతో గెలిచిన వచ్చే సంవత్సరం 29లో 1,00,000 ఓట్ల మెజార్టీ, ఒక్క ఓటు తగ్గకుండా గెలుస్తాడో చూద్దాము. నీ ఒక ఇదే విధంగా మాట్లాడుతున్నా నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మీరు బూనీడి గ్రామంకి వచ్చి మా ఊరికి వచ్చి, మా ఊళ్ళో ఏమంటావు 1,50,000 నేను సర్పంచ్గా గెలిచి 6 నెలల టైం అవుతుంది. 6 నెలల టైంలో సవాలు విస్తున్నా. నీవు ఏడికి రమ్మంటే వస్తా. నీకు కొత్తపల్లి మండలానికి రా అన్నా, కోడంగల్ కాన్స్టిట్యూన్సీకి అన్నా, నీ ఇంటికి హైదరాబాద్కి రావాలన్నా చెప్పు, వస్తా. రాజీనామా చేయడానికి రెడీ. నీవు 1,00,000 రూపాయలు కాదు, 10,000 నిరూపించి బూనిడి గ్రామంలో ఎక్కడ ఒక్క ఇందిరమ్మ ఇల్లులో నీవు లేనిపోని అవినీతి నీకు అనుభవం ఉంది కాబట్టి, ఎవడైతే అవినీతి చేస్తాడో ఓడే అవినీతి పరులకు ఆలోచన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్న నరేందర్ రెడ్డి గారు, రైతు వేదిక అన్నావు. అందులో ఎంతమంది రైతులు ఉన్నారు నీ ప్రోగ్రామ్ లో? ఈ రైతు వేదికలో ఒడ్లు కొనట్లేదని మాట్లాడుతున్నావు. రా, మా ఊళ్ళో ఖాళీ ఉంది కళ్ళం అంటే నీ ఉద్దేశం లేనిది. 48 గంటల లోపే నీకు ఆల్రెడీ అమౌంట్ పే చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, మీరు ఎప్పుడైనా కానీ ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఆలోచన చేస్తే చూసి మాట్లాడండి. 6 గ్యారంటీలు అన్నావు, గ్యారంటీలు పోయి కాళ్ళు ఇచ్చిండ్రు కార్యకర్తలు. గ్యారంటీ ఇచ్చినాము. ఈరోజు 6 గ్యారంటీలో మొట్టమొదటిసారి వ్యవసాయ రుణమాఫీని చేసినాం. నీ సవాలు విసిరితారా? 30% చేసినాను కదా, మా బున్నెళ్ళే చూపిస్తా. తర్వాత ఉచిత కరెంట్ అన్నాం, 200 యూనిట్లు ప్రతి గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. రా, చూపిస్తా. 3వ ఉచిత బస్సు ప్రయాణం రోజు చూస్తున్నావు నరేందర్ రెడ్డి, ఓర్వలేక మీరు ఆ ఇబ్బందులు పడుతున్నావు. ఇంకొకటి ఏమంటున్నావు నరేందర్ రెడ్డి గారు, ఒక్క స్కీమ్ అయిన 6 గ్యారెంటీలో నిరూపిస్తే, మేము ఇప్పుడు చెప్తున్నాం 6 గ్యారెంటీలు నీ ముందర చెప్తున్నాం కదా, ప్రెస్ మీట్ లో వినండి. ప్రభుత్వం యొక్క ప్రతి పథకాలు మా ఊరు గ్రామంలో తెలంగాణ రాష్ట్రం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే 20 లక్షల రూపాయలు అంగన్వాడీ, 20 లక్షల రూపాయలు అంగన్వాడీ, 12 లక్షల రూపాయలు 3 అంగన్వాడీ బిల్డింగ్లు నిర్మాణంలో ఉన్నాయి, స్లాబ్ పడ్డాయి. కాలేజీ నిర్మాణంలో ఉంది, అది త్వరలో మీ కాలేజీ అందించబోతున్నాం. అంగన్వాడీ బిల్డింగ్ తో పాటు మా గ్రామ పంచాయతీకి ఇంతవరకు నూతన భవనం లేదు కాబట్టి అది కూడా కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. ఈ అభివృద్ధులు చూసి నీకు ఓర్వలేక రేపు భవిష్యత్తులో భూముడి మీద ఎందుకు దృష్టి పెట్టినావు అంటే, గతంలో నీకు 1000 ఓట్లతో మెజార్టీ భూములు ఇచ్చినాం కాబట్టి నువ్వు దృష్టి పెట్టి ఉండొచ్చు. ఒక సర్పంచ్ మాట్లాడుతున్నాడు, మాజీ సర్పంచ్ 5, 7, 8 ఏళ్ళకెళ్ళి ఒక్క రూపాయి అప్పుడే అభివృద్ధి ఉండే, ఇప్పుడు అభివృద్ధి లేదంటున్నాడు. నీకు నిన్న మొన్నే కదా మా రేవంత్ రెడ్డి సార్ వచ్చి 6,50,000 రూపాయలు ఎన్ఆర్ఈఎస్ బిల్డింగ్ పైసలు నేను చెక్కు రాసి ఇచ్చిన. మరి అభివృద్ధి కనిపించలేదు. నీ 7 ఏళ్లలో ఓఎం చూసి మాట్లాడినావు. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు, రకరకాల కారణాలు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా తిరుపతి అన్న, మా రేవంత్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులు చేసిన కృషిని మీరు ఓర్వలేక మాట్లాడుతూ, ఒక ఆయన మాట్లాడుతూ ఉస్క దొంగ అంటాడు, ఆయన్నే ఉస్క దొంగతనం చేస్తాడు. ఇంకో ఆయన అంటాడు కందుల దొంగ అంటాడు, గోలే కందుల దొంగతనం చేస్తున్నారు. మీరు ఎంత చేస్తున్నారో మీకు మన సాక్షి చెప్తున్నా. ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మీరు మాట్లాడి ఎప్పుడైతే తడబడ్డారో మా ప్రభుత్వం యొక్క అభివృద్ధిని చూసే ఓర్వలేకపోయారని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని భవిష్యత్తులో రేవంత్ రెడ్డిని పల్లె కాదు నీ ఎంబడి తిరుగుతాం మేము. ఇక ఇప్పటి నుండి గతంలో జరిగింది పోయింది, ఇక నీ భవిష్యత్ ముగ్గురు తిరుగుతుందా, మీ ఎంబడి మేము తిరుగుతాం. కాబట్టి మీరందరూ జాగ్రత్త ఉండండి. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం న్యాయం కాదు. కాబట్టి నరేందర్ రెడ్డి సార్ గారు, మీరు మళ్ళొక్కసారి యూనిట్లో కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వచ్చారనుకో మర్యాద ఉండదు. కాబట్టి దయచేసి
మీరు ఎంత మర్యాద ఉన్నామో అంత మర్యాదలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరూ కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యమైన నాయకులకు అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ఏంటంటే మన రైతుల పేరుతో టీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేయడం కంటే తమ పాలనలో రైతులకు చేసిన అన్యాయం గుర్తు చేసుకోవాలి. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం గిట్టుబాటు ధర, బోనస్, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాడు. కావున మన ముఖ్యమంత్రి గారు ఏం చేసినా 70 సంవత్సరాలకి వెళ్ళి కాని పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. అందువలన మన ఏదో ఆరోపణలు చేస్తే సరికాదు. నరేంద్ర రెడ్డి గారు, మీరు ఇంకేమైనా ఇందిరమ్మ ఇండ్ల కాడ పైసలు డబ్బులు తీసుకున్నారంటారు. పైసలు నిరూపిస్తే మేము కూడా 40 ఏళ్ళ రాజకీయం సన్యాసం తీసుకుంటామని మీకు హెచ్చరిస్తున్నాం. అదేగాక ఈ పనులు చూసి ఓర్వలేక నీదేదో మాట్లాడుతున్నావు, కానీ నీదేమి ఇంకా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ఏం నడవదు, ఏం కాదు. నీవు ఎమ్మెల్యే లాంటి కూడా నీ చిత్తూరు అలేసిపోతావు. ఈసారి ఏదో ఉన్నా నువ్వు మాటలు జాగ్రత్త ఆడు. ఏదున్నా కార్యకర్తలతోనే నేను మాట్లాడి నిరూపిస్తాం. ఏదున్నా చూస్తలేవా, పనులు చూస్తలేవా? ఇక్కడ కాలువల పనులు నడుస్తున్నాయి, రోడ్లు నడుస్తున్నాయి, అదేగాక ఇంద్రమ్మ ఇండ్లు నడుస్తున్నాయి. ఏదైనా రూపాయి ఉంటే చూస్తే నువ్వు నిరూపిస్తే బాగుంటుంది. ఊర్లో కూడా ఇదే బూనేడు గ్రామంలో ఇంతకుముందు మండలి చేస్తానని మాట ఇచ్చి కూడా నువ్వు నమ్మకద్రోహం చేసినావు. ఇంతకుముందు ఇప్పుడు బూనేలోనే చేసినావు. ఎవరైనా పట్టుకొచ్చి విలేజ్లో ఇంద్రమ్మ ఇండ్లని ఎవరైనా వలికిపిస్తే కూడా మేము కూడా ఇది చేస్తుంటే 10 రూపాయలు అన్యాయం చేసినట్లుంటే ఇది చేస్తామని కోరుకుంటున్నాం. కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు గారికి మరియు ముఖ్య నాయకులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరియు ఈరోజు బూందీలో రైతు రిలే నిరాహార దీక్షని మాజీ ఎమ్మెల్యే గారు పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయనకు కోడంగల్లో మరి నెక్స్ట్ 2029 ఎలక్షన్లో తరిమి కొట్టే రోజులు, డిపాజిట్ గల్లంతు చేసే రోజులు వస్తున్నాయి. కాబట్టి కనీసం ఉనికినైనా కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను సూటిగా మరి మాజీ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాను, మరి నీ కళ్ళు కనిపిస్తలేవా? కోడంగల్లో జరిగేటటువంటి అభివృద్ధిని నీకు కళ్ళు కనిపిస్తలేవా? నీవు వచ్చేటప్పుడు కారులో వస్తున్నావు కదా, గతంలో నీ పరిపాలన రోడ్లు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా రోడ్లు అవుతున్నాయి? నీవు రైతు వడ్లు కొనలేదంటున్నావు, ఎక్కడైనా నిరూపిస్తావా? ఎక్కడైనా ఒక సంచి కొననట్టుంటే నీవు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో చర్చ చేద్దాము. నీవు కానీ నీ మండల నాయకులు కానీ ఎవరైనా ఇక్కడికి వస్తే మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఈరోజు ఇండ్లు అంటున్నావు. గతంలో మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వని చేతగాని ప్రభుత్వము మీది. మేము 6 నెలల్లో ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మా రేవంత్ రెడ్డి సార్ గారు ప్రతి ఒక్క బీద కుటుంబానికి ఆసరగా ఉంటూ ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, మరియు అదే విధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఎన్నో వందలాది కార్యక్రమాలు చేస్తున్నాము. మరియు మీరు మండల నాయకుల మీ కళ్ళు కనిపిస్తలేవా? వాడెవడో మాజీ జెడ్పీటీసీ కోట్ల మహేందర్ అంట, వానికి సోయుందే, కోడంగల్ ప్రజలు బుద్ధి లేక ఓట్లేశారంటారు. వాడు ఒక మాజీ ప్రజాప్రతినిధి. కోడంగల్ ప్రజలను ఇట్లా అవమానించేటటువంటి వాడిని నీవు వెంట పెట్టుకున్నావంటే నీ నాయకత్వం ఏందో ఇక్కడనే తెలిసిపోతుంది. నరేందర్ రెడ్డి గారు, అది ఒక్కసారి చూసుకొని మాట్లాడండి. మరియు ఈరోజు కొత్తపల్లి మండలికి వచ్చి నీవు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించావు కదా, ఇక ఇప్పటి నుంచి నీవు మా కొత్తపల్లి మండల కార్యకర్తల దగ్గర వచ్చినావంటే నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తాయని మేము గట్టిగా ఈ సమావేశంగా హెచ్చరిస్తున్నాము. అదే విధంగా మరి ఇందిరమ్మ ఇండ్లు డబ్బులు తీసుకున్నాను, ఏ గ్రామానికైనా రా, డైరెక్ట్ లబ్ధిదారుల ఇంటికి వెళ్దాము. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఎవరి దగ్గరన్నా గతంలో ఎవరైనా తీసుకున్నారా? ఇప్పుడు ఇంకా కొత్త శాంక్షన్స్ వస్తున్నాయి, ఎవరికైనా లేనిపోని హామీలు ఇచ్చామా? మీరు రండి చర్చకు, ఏ గ్రామానికి వెళ్ళినా చూద్దాం. ఈరోజు ఆ విధంగా నమ్మకంతో ఈరోజు మా కొత్తపల్లి మండలంలో 16 గ్రామ పంచాయతీలకు 14 గ్రామ పంచాయతీలు మా కాంగ్రెస్ కైవసం చేసుకున్నాము. అదే విధంగా మేము ప్రజాప్రభుత్వం అంటే ఈ విధంగా నమ్మకంతో ప్రజలకు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉండి సేవ చేసేటటువంటి వాళ్ళం మేమందరం. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు
చూసుకొని మాట్లాడండి. మీరు గతంలో ఏం చేశారు ఏంటి అనేది. మరియు మీరు అంటున్నారు, ఇప్పుడు మద్దూరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అక్కడెక్కడో భూమి ఇది చేశారు. చట్టాలు ఉన్నాయి, లీగల్ గా మీరు ఒక కేసు వేసుకోండి, మీరు ప్రూవ్ చేయండి, అటువంటి ప్రూవ్ చేయండి. లేనిపోని ఆరోపణలు చేసి మేము ఏదో పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు. కానీ మీకు వచ్చే ఎలక్షన్ లో 2029 ఎలక్షన్ లో కనీసం డిపాజిట్ కూడా రాకుండా మేమంతా కష్టపడి మా రేవంత్ అన్నను 1,00,000 మెజార్టీతో గెలిపిస్తాము. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, నీ కనీసము మన ప్రాంతము అంటే అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి కనీసం ఆయన అంటే అక్కడ ఎక్కడనో షాబాద్ నుంచి వచ్చాడు, ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. ఇక్కడ ఉండే నాయకులకైనా కనీసం మండల నాయకులకైనా సోయి ఏమన్నా ఉందా? వాళ్ళ కనీసం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సోయి కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాము. మన ప్రాంతం డెవలప్ అవుతుంది, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా డెవలప్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉండాలి. కానీ వాళ్ళేదో రేవంత్ రెడ్డి గారిని ఏదో విమర్శిస్తే మేము పెద్దోళ్ళం అయిపోతాం అనుకుంటున్నాం. ఈ రోజు కోడంగల్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తున్నాడు. ఏ గవర్నమెంట్ పాఠశాలకు పోయినా కార్పొరేట్ స్కూల్లో ఉండేటటువంటి సౌకర్యాలు కల్పించి ఈ రోజు విద్యా వ్యవస్థను కానీ విద్యను వైద్యను ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరం రుణపడవలసిన అవసరం ఉంది. కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే మరొక్కసారి ఈ మీడియా సమావేశంలో వారిని హెచ్చరిస్తున్నాము. మీరు ఇకనైనా ఇటువంటి అభివృద్ధిని అడ్డుకుంటే మీరు గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్త అనేవాడిని ఉండకుండా ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే నరేందర్ రెడ్డి గారు ఈరోజు రైతు రీల నిరాహార దీక్ష పేరుతోటి దీక్ష చేపట్టడం జరిగింది. కానీ ఆ రైతులు దీక్షలు చేపడుతున్నారు అంటున్నారు. కానీ ఆ దీక్షలలో రైతుల ముసుగులు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కనబడుతున్నారు. నేనుగా చెప్పడం, మీ సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమని చెప్పిండు మీడియా ముందు. అరే నాయన, రైతులు రావట్లేదు, రైతులు ధర్నాలకు రావట్లేదు, రాస్తారోకలకు రావట్లేదు, కార్యకర్తని ముందుకెళ్లి ఆస్తులను ధ్వంసం చేయండి మీడియా సాక్షిగా చెప్పినటువంటి వ్యక్తి మీ మాజీ ఎమ్మెల్యే. అంటే రైతులు ఈ రాష్ట్రంలో ఎంత సుభిక్షంగా ఉన్నారో ఆ సుభిక్షంగా ఉండడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు పెద్దపీట వేస్తూ ఏ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. ఈరోజు వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేసిండు. నేను ఒక సూటిగా అడగదలుచుకున్నాను నరేందర్ రెడ్డి గారిని, నువ్వు నరేందర్ రెడ్డి గారు నీ వెనుక తిరిగేటటువంటి కార్యకర్తలను అడుగు, రైతు రుణమాఫీ జరిగిందా లేదా వాళ్ళే చెప్తారు. మేం చెప్పడం కాదు, నీ వెనుక తిరిగేటటువంటి కార్యకర్తల్ని అడుగు, రైతు రుణమాఫీ జరిగిందా లేదా అని. జరగలేదంటే చెప్పండి, మేము ఏ దానికైనా సిద్ధం. నేనే చెప్తా, పేర్లతో సహా చెప్తా, మీ వెంట తిరిగే కార్యకర్తలకు రుణమాఫీ జరిగిందా లేదా అనేది. దాన్ని పక్కన పెడితే ఇంకొక మాట నువ్వు అంటున్నావు, 3 ఏళ్లలో తెలంగాణలో అభివృద్ధి ఏం జరిగిందని. తెలంగాణలో అభివృద్ధి ఏం జరిగిందని కళ్ళ కనబడట్లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గతంలో ఏం జరిగింది? మీరు రైతుల పేరుతో మీరు దీక్షలు పెడుతున్నారు కదా, రైతులనే ముప్పతిప్పలు పెట్టినటువంటి ఘనత మీ కేసీఆర్ గారిది, మీది. ఎందుకంటే మల్లన్న సాగర్ ప్రజలు ఎంత చిత్రహింసలు పెట్టినో తెలుసు. నేరేళ్ల దళిత బిడ్డలను ఏదైతే ఉసుక దందా కోసం, మీ దందాల కోసం, ఉసుక దందాల కోసం నేరేళ్ల ఏదైతే టిప్పర్లతో తొక్కించేటువంటి దుర్మార్గమైన చర్య మీది కాదా? మర్చిపోయావు నరేందర్ రెడ్డి గారు మీ నాయకులు చేసినటువంటి అరాచకాలు. ఇంకొకటి ఏంది, ఖమ్మం మిర్చి పంట రైతులను ఎంత చిత్రహింసలు పెట్టి కొట్టి చంపినటువంటి ఘనత మీది కాదా? ఇంత చిత్రహింసలు పెట్టి రైతుల పైన కపట ప్రేమలు చూపిస్తున్నారు. మీ కపట ప్రేమల పైన రైతులు ఏమాత్రం నమ్మేటటువంటి ఆలోచనలు లేరు. కాబట్టి మీరు ఇంకొక మాట, నువ్వు నరేందర్ రెడ్డి గారు ఇంకొక మాట అంటున్నావు, ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తలేరా? ఒక్కసారి నువ్వు చూసినావు కదా, ఐకేపీ సెంటర్లలో గింజ కూడా మిగలకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోయినా కూడా తను స్వయంగా తీసుకొని ఈరోజు ఒక స్టోరేజ్ చేసి తాను తిరిగి కేంద్ర ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. ఇంకొక మాట అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం కొనడం లేదు, చేతులు ఎత్తేసినట్టు. మరి కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన్ని కొట్లాడే దమ్ము నీకు లేదా? మరి కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు కొట్లాడవు రైతుల పక్షాన? నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, సీమ ఎత్తులు ఉంటే, మరి తెలంగాణ రైతుల పక్షాన్ని కపట ప్రేమ ఉంటే, మరి ఎందుకు బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన రైతులకు ఒడ్లు కొనుగోలు చేయని ఎందుకు కొట్లాడవు? అంటే నీకు బాధ్యత లేదా? ఈ తెలంగాణ రైతాంగం పైన నీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఏదో రాష్ట్ర ప్రభుత్వం పైన కాదు, ఒడ్లు కొనని మీడియా ముందుకు వచ్చి కేంద్ర మంత్రి చెప్పాడని గప్పలు చెప్పడం కాదు, ఆ కేంద్ర మంత్రి పైన ఎందుకు నువ్వు కొట్లాడతలేవని నేను అడుగుతున్నాను. ఇంకొక విషయం, మీరు యూరియా దొరకట్లేదు, యూరియా గురించి ఎవరు మాట్లాడారు? యూరియా ఎవరు సరఫరా చేస్తారు? తెలివనోళ్ళు మాట్లాడితే మేమేం చెప్పాలి? తెలివనోళ్ళు రాజకీయాలు చేస్తారు. అంటే యూరియా ఎవరు సరఫరా చేస్తారు ఈ రాష్ట్రానికి? వాళ్ళు అంటే యూరియా పైన ఎవరు సరఫరా చేస్తారు రాష్ట్రానికి అని తెలివనోళ్ళు కూడా ఈరోజు రాజకీయం గురించి మాట్లాడితే మేమేం చెప్పాలి వాళ్ళకు? ఇంకొక విషయం, ఏదో మన కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తట్టడి మట్టి తీయలేదంట.
దా తోలుకోతా, నేనే నాకు ఖర్చుతున్నా, నీకు నీళ్ళ బాటిల్ ఇప్పిస్తా, తిండి పెడతా, తోలుకోతారా, తట్టెడు మట్టి తీసిరా లేదని నేను చూపిస్తా. ఒకవేళ తట్టెడు మట్టి తీసినట్టయితే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా, కొడంగల్ ప్రాంతం నుండి వెళ్ళిపోతావా, నేను సవాల్ విసురుతున్నాను. ఒకవేళ తట్టెడు మట్టి మేము తీయకపోతే మా ముఖ్యమంత్రికి మేము కాళ్ళు ముఖ్యైనా నువ్వు కొడంగల్లో పోటీ చేయక మీ కార్యకర్తలంతా పోటీ కాళ్ళు ముఖ్యైనా నిలబడక మేము నిన్ను గెలిపిస్తాం. ఒకవేళ తట్టెడు మట్టి తీసినట్లయితే మా కొడంగల్ ఏదైతే కొడంగల్ ఆనబెట్టి తట్టెడు మట్టి తీసినట్లయితే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని కొడంగల్ ప్రాంతం నుండి వెళ్ళిపోతావంటే చెప్పు, రా నువ్వు చూపిస్తాం ఎంత చేసినాం ఏం చేసినాం అనేది. ఏదో గప్పాల కోసం గప్పాలు చెప్పి ఈరోజు అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల లోపల మీ కేసీఆర్ మెప్పు పొందాలని చూస్తే కొడంగల్ ప్రజలకు అంతా ఏదైతే విజ్ఞానవంతులు వాళ్ళకి అన్ని తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు. 3 ఏళ్ళు ఏం చేసినట్టున్నావు కదా, 3 ఏళ్ళు ఏం చేసిన ప్రెస్ మీట్ ద్వారా చెప్పాను. నీవు డిబేట్ పెట్టు, ఆ డిబేట్ లో మా కార్యకర్తలు మేము అందరం వస్తాం, మా నాయకులు అవసరం లేదు, మేమే వస్తాం, మేము డిబేట్ లో మేము పాల్గొంటాం. నీవేం చేసినావు గత 10 ఏళ్ళు, ఈ 5 ఏళ్లలో మేమేం చేయబోతున్నాం అని చెప్తాం, చేసి కూడా చెప్తాం. ఇంకొక విషయం, ఏదో ఇందిరమ్మ ఇండ్లలో 5 కార్యకర్తలు 50,000 తీసుకుంటా అంటున్నావు. మీలాగా దళిత బంధు పేరుతోటి టీఆర్ఎస్ కార్యకర్తలతోటి మీరైతే మీ కింద తిరిగేటటువంటి నాయకులతోటి ఆస్తులు అమ్మిపించి భూములు అమ్మిపించి వాళ్ళు ఉన్నటువంటి ఎద్దులను అమ్మిపించి మీరు పైసలు తీసుకున్నటువంటి మీ చరిత్ర మీది కాదా? ఈ రోజు మేము అట్లా చేయలేదే. కనీసం ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఇంటి దగ్గరకు పోయి కనీసం ఛాయ్ కూడా తాగలేదు మా కార్యకర్తలు. ఈ రోజు ఏదైతే ఆఫీసర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళు అంటే ఏదైతే ఏఈలకు కానీ పంచాయతీలకు కానీ అరే పలానా ఇంటికాడికి వెళ్ళి వీళ్ళది ఆన్లైన్ కొట్టండి అని చెప్పి మేము మరి కార్యకర్తలు ఏంటంటే వారికి వాటర్ బాటిల్ ఇప్పించి మరి కొట్టించినటువంటి ఘనత మాది. మీలాగా ఏదో దళిత బంధు పేరుతో ఎన్ని పైసలు తీసుకున్నా కూడా మీ కార్యకర్తలు తెలుసు, నీకు కూడా తెలుసు. ఇసుక దందల పేరుతో ఎన్ని కుమాకి చేసుకున్నా కూడా మాకు తెలుసు. నరేందర్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఏదో తప్పుడు ఆరోపణలు చేసి రేవంత్ రెడ్డి గారి పైన అరాచకాలు సృష్టించే విధంగా మీరు చేస్తే ఊరుకునేదే లేదు. ఇంకొక ఆయన అంటాడు, ఆయనకు సూటిగా చెప్పాల్సుకుని అంటే సన్యాసులారా అన్నావు కదా, సన్యాసి రాసుకో రికార్డ్, నువ్వు కూడా రికార్డ్ చేసుకో. మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ సన్యాసులు అన్నావు కదా, అరే సన్యాసి నువ్వు కూడా రికార్డ్ చేసుకో. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చెప్తున్నాను. ఇంకొక మాట, రేవంత్ రెడ్డి గారి కొడంగల్ కాన్స్టిట్యున్సీ కాదు, వేరే కాన్స్టిట్యున్సీ. మరి మీ సారథే సొంత కాన్స్టిట్యున్సీ, నరేందర్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ, ఏ కాన్స్టిట్యున్సీ అనే కాదు, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంత ప్రేమతో చూసుకుంటున్నదే కావాలి. మా రేవంత్ రెడ్డి గారు, మా తిరుపతి రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు మీరు అరాచకాలు మా పైన సృష్టిస్తే మాకు అండగా నిలబడి మాకు వెన్నంటూ ఉండి ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా నిలబడి మమ్మల్ని కాపాడినరు. వాళ్ళు ఈ సొంత నియోజకవర్గం చెందిన వాళ్ళే. ఈ ఒకసారి చూసుకుని మీ నరేంద్ర రెడ్డి గారి ఇక్కడ ఓటర్ ఐడి ఉందో లేదో కానీ రేవంత్ రెడ్డి గారిది ఇక్కడనే ఓటర్ ఐడి ఉంది, ఇదే ప్రాంత అడ్రస్ కూడా ఇక్కడనే చూపించుకుంటున్నాడు. మా పైన మీరు కపట ప్రేమ చూపిస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు మా పైన నిండు ప్రేమ పెట్టి మా కార్యకర్తలు తమ సొంత ఊరు కంటే కొడంగల్ ప్రాంతం పైన ఎక్కువ ప్రేమ పెట్టి నా ప్రాంత బిడ్డలు చల్లగా ఉండాలి, నా ప్రాంత రైతన్నలు చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన చేస్తున్నటువంటి పోరాట పటిమ మనమందరం కొలిసేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మరియు గత ప్రభుత్వం ఏం చేస్తుంది అన్ని తెలుసు. ఇంకొక మాట అన్నావు, భవనాలు ఎడగట్టి 3 ఏళ్ళకి వెళ్ళి భవనాలు ఎడగట్టినట్టు నువ్వు ఇచ్చినటువంటి మండలం ఇచ్చిన కొత్తపల్లి, ఆ మండలం ఎంఆర్ఓ ఆఫీసు కిరాయికి పెట్టిరు. కానీ మా ముఖ్యమంత్రి గారు నా సొంత నియోజకవర్గంలో ఏది కూడా కిరాయికి ఉండొద్దు, సొంత బిల్డింగ్ కట్టించాలని 8 కోట్లతోటి ఈరోజు బిల్డింగ్ శాంక్షన్ చేయించారు. ఈ రోజు మారుమూల ప్రాంతమైనటువంటి ఇక్కడ బూనిడికి కూడా జూనియర్ కాలేజ్ కూడా మంజూరు చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం కాకూడదు. చదువు ఇచ్చేటువంటి తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి బిడ్డలకు ఇచ్చేటటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే ఒకటి కేవలం విద్యనే. ఆ విద్యని అందరికీ అందుబాటులో ఉంచుతాన్న ఒక ఆకాంక్షతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం విద్య పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈరోజు విద్యా వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకొచ్చినా మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, కొడంగల్ ప్రజలు కూడా విని దాన్ని ఆచరణలోకి పెట్టేటటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే కొడంగల్ ప్రాంత ప్రజలు విజ్ఞానవంతులు, కొడంగల్ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు. కాబట్టి ఎవరిని గెలిపించాలో వాళ్ళు ముందే ఆలోచన చేసుకొని ఉన్నారు. కాబట్టి మీరు ఇలాంటి కపట ప్రేమలు చూపిస్తూ రైతులను మోసం చేసి ప్రజలు మోసం చేయాలనుకుంటే ఈ నిజానికి తప్పుడు చర్య. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతోటి నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భువనగిరి గ్రామంలో రైతు నిరాహార దీక్షను, రైతు రిలే దీక్షను అని చెప్పి కొత్తగా ఒకటి టెంట్ వేసుకొని కూర్చొని దాంట్లో
అంత కిరాయి మనుషులను తీసుకొచ్చారు, 8 మండలాలకు వెళ్ళి కిరాయి మనుషులను తీసుకొచ్చి కిరాయి నాయకులను తీసుకొచ్చారు. నేనైతే కిరాయి నాయకులను తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టుకొని ఇక ఓహో ఆహో అని గప్పాలు కొడతా ఉన్నాడు ఒక ఆయన. ముందు మొన్న కొత్తపల్లిలో నిరాహార దీక్షను రిలే దీక్షను పెట్టుకున్నాడు. ఆడ మాట్లాడతాడు ఒక ఆయన, ఇసుక దందా చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అంటాడు. ఎవర్రా ఇసుక దందా చేసేది? నీవు నీ ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పోయిన 2018 నుంచి 2023 వరకు ప్రతిరోజు మన ఇసుక మనవానంలో అక్కడ ఉన్న ఎస్ఆర్ఓ నడితే చెప్తాడు, రోజు 50,000 రూపాయలు తీసుకుపోయి నీ ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు రోజు 50,000 రూపాయలు తీసుకొని పోయాడు. ఇసుక దొంగ ఆయననా? ఇసుక దొంగ మా కార్యకర్తల. ఒడ్ల గురించి మాట్లాడతాడు. ఒడ్ల దొంగలు నీ పక్కనే, కందుల దొంగలు నీ పక్కనే, ఇసుక దొంగలు నీ పక్కనే, అందరు దొంగలు పెట్టుకొని కూర్చొని బూనిట్లా కూర్చొని పోతూ దొంగ నాటకాలు స్టువార్టుపురం దొంగలు అనే ఒక సినిమా వస్తుంది. ఆ దొంగలందరూ తీసుకొచ్చి దొంగ డ్రామాలు ఆడుతున్నావు. రైతు డ్రామాలు కాదు, దొంగ డ్రామాలు ఆడుకుంటూ కథలు చెప్తా ఉన్నావు. ఈరోజు మాట్లాడతాడు పాలమూరు రంగారెడ్డితోనే సస్యశ్యామలమైతుండే కొడంగల్ అంటాడు. మరి 10 ఏళ్ళు గాడిది పండు తోమినావా? 10 ఏళ్ళు నీ ప్రభుత్వమే ఉంది కదా. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలని రేవంత్ రెడ్డి గారు 2014 తీసుకొస్తే దాన్ని తొక్కి పెట్టి మీ ప్రభుత్వం రాగానే ఈ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని తొక్కి పెట్టి దొంగనాడుగా మాడుకుంటూ పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చినావు. తలకాయ ఉన్నాదిరా మీకు. నీళ్ళు మీనికెళ్ళి వస్తే కిందికి వస్తాయి, కిందికెళ్ళి వస్తే మీనికి వస్తాయా? చెరువు పైన ఉంటుంది, తూము తీస్తే కిందికి వస్తాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? కింది నుంచి మీనికి తీసుకురావాలంటున్నావు. ఇది సాధ్యమవుతుందా? కమిషన్లు అంటావు. కమిషన్లు అనేది నీ ఇంటి బ్రాండ్ అంబాసిడర్. పట్నం నరేంద్ర రెడ్డికి బ్రాండ్ అంబాసిడర్. కమిషన్లు ఎట్లా అంటే వాగుల పైపులని వాగుల గుండెలు నడితే చెప్తుంది నీ కమిషన్ల దందా. పెట్రోల్ బంకుల ఓనర్లు నడితే చెప్తుంది దందా. రైస్ మిల్లర్లు నడితే చెప్తుంది నీ కమిషన్ల దందా. నీవు కమిషనర్ దందా చేసిన నువ్వు. నీ బండ్లకు కూడా పెట్రోల్ పంపులో ఫ్రీగా వసుకోపోయాడు. నువ్వు కూడా కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి గురించి తిరుపతి గారికి మాట్లాడతావు ఆయన. 2009 నుంచి 2023 ఈ రోజు నుండి 2026 వరకు ఒక్కరితో ఒక రూపాయి తీసుకున్నట్టుంటే చెప్పు, దేనికైనా సిద్ధంగా మేము ఉన్నాం. నీకు నిన్నమొన్న కొడంగల్లో ఒక మీటింగ్ పెట్టినావు. నీకు టికెట్ వస్తుందో రాదో తెలియదు. నీ నాయకులు మైక్ తీసుకొని చెప్తా ఉన్నారు ఏమని, మా నరేంద్రకి టికెట్ వస్తుందా రాదా చెప్పండి సినన్న, చెప్పండి సబితమ్మ అని అడుగుతుర్రు. అంటే నీ స్థాయి ఎలా ఉన్నది? అంటే టికెట్ రాని స్థాయిలోనే ఉన్నావు. నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు. ఈరోజు ఒక ఆయన మాట్లాడతాడు, కేటీఆర్తో మీటింగ్ పోయాడు. పేర్లు ఎందుకు లేదని మళ్ళీ పేర్లు ఇష్టం మామూలు తీసుకుని అంటారు. కేటీఆర్తో తెలంగాణ భవన్కి మీటింగ్ పోయి అన్న 16 సీట్లు గెలిపిస్తున్నా, సర్పంచులు 16 గెలిపిస్తున్నా, ఒక జడ్పీటీసీ గెలిపిస్తున్నా, 5 ఎంపీటీసీలు గెలిపిస్తున్నా అన్నావు. ప్రజల పక్కన 6 వికిర్రు, 6 వికి ఒకటి పెట్టిర్రు. ఆ ఒకటి కూడా నువ్వు అయితే వచ్చింది కాదు. అది ఏదో అనామకుడు ఒక సర్వడి పోయింది అని చెప్పి ఆ పిల్లగానికి ఓటేసి సర్పంచ్ గెలిచి నువ్వు వికలేవు, నువ్వు మందిని గెలిపిస్తావు. ఇంకొక ఆయన అంటాడు రేవంత్ రెడ్డి 2028లో 29లో కొడంగల్ గెలుస్తాడా అంటాడు. అంతకుముందే జిహెచ్ఎంసీ వస్తున్నది, అంతకుముందే జడ్పీటీ సెలక్షన్ వస్తున్నాయి. ఇక పీక్ కట్టలు కట్టరు, ఎంపీ కట్టలు కడతారో ఇక ముందు సంగతి ఏం అడుగుతారు? అది మాట్లాడతాడు. ఇంకో ఆయన మాట్లాడతాడు, నీ పక్కన ఒక ఆయన మధుర ఆయన పొద్దున్న లేస్తే 8 కోట్లు 10 కోట్లు గవర్నమెంట్కి బాకీ ఉన్నాడు, ఓట్ల దొంగలు. ఒక ఆయన కొడంగల్లో ఉన్నాడు కౌన్సిలర్, ఆయన మాట్లాడతాడు కొడంగల్ వర్షం వస్తే మొత్తం బురద వస్తుంది అంటాడు. దిమాక్ ఉన్నదో దిమాక్ లేదో నాకే తెలియదు కానీ మొత్తం కందులు అమ్ముకొని 72 లక్షలు గవర్నమెంట్కి కట్టినావు. మళ్ళీ నువ్వు కూడా మాట్లాడతావు. మళ్ళా ఇసుక దొంగ నువ్వే, కందుల దొంగ నువ్వే, ఒడ్ల దొంగలు మీరే. ఆ దొంగలకు ముఠా నాయకుడు నువ్వు మాట్లాడతావు. కొత్తపల్లి మండలంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో నీకు తెలుసా? 200 నుంచి 300 కోట్ల అభివృద్ధి జరుగుతున్నది. అది ఎవరికైనా తెలిసిందా? ఈ దినం అట్లకెళ్ళి వస్తున్నావు. నువ్వు వచ్చినప్పుడు బండి అట్లే నువ్వు వచ్చిన 2018 నుంచి 23 వరకు ఎట్లుండే, 23 నుంచి 26 వరకు ఎట్లున్నది? కన్నులు ఏమైనా కారం పోసుకున్నావా? కన్నులు ఏమైనా మన్ను పోసుకున్నారా? అభివృద్ధి చేయొచ్చు, అభివృద్ధి చెందొద్దు. మా బిడ్డలకు మంచి రోడ్లు ఉండొద్దు, మా బిడ్డలకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండొద్దు, మా కొడంగల్ ప్రజలకు మెడికల్ కాలేజీలు ఉండొద్దు, మా కొడంగల్ ప్రజలకు ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ ఉండొద్దు, ఏది ఉండదు. ఇట్లే తిరుగుకుంటూ ఉండాలా. మీరు చెప్పినట్టుగా మీరు ఎన్నుకుంటూ ఉండాలా. హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి లగచర్లకు 300 ఫీట్ల రోడ్ వస్తున్నది. ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. అంటే మా కొడంగల్ ప్రజలు దేనికి నోసుకోవద్దు. మా కొడంగల్ ప్రజలకు 10 సంవత్సరాల నుంచి కనీసం పంటలు వేసుకుందామంటే ఒక కాలువలు పక్కన మా కోల్సార్ కాలువలు ఉన్నాయి, జూరాలకు ఉన్నాయి, ఇక్కడ అన్ని ప్రాజెక్టుల కాలువలు ఉన్నాయి. మా ప్రజలంతా అడుగుతా ఉన్నారు మనకు నీళ్లు రావా అని. దానికి కొడంగల్ నారాయణపేట మక్తలు ఎత్తిపోతాలని చెప్పి 4,625 కోట్లతో ఏర్పాటు చేస్తే అది నీ కళ్ళకి కనపడతలేదా? ఇంతకుముందు మా యూత్ ప్రెసిడెంట్ చెప్పినట్టు పోదాం అక్కడికి కనపడుతుంది నీకేందనేది. పోయేది లేదు, చేసేది లేదు. పాలమూరులు ఉండేది, ఈ ఊర్లో ఇప్పుడు వచ్చి డ్రామాలు తెంగేది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
2028 29 ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో నీ ముందు టికెట్ వస్తుందో రాదో అది చూసుకో ముందు నీ ఓడగొడ సంగతి వెనకసిరికి నీ టికెట్ వస్తుందో రాదో నీకే తెలియదు. నీ కార్యకర్తలు అడుగుతున్నారు. నీకు డిపాజిట్ వేస్తే మస్తు ఎక్కువ అనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ చిల్లర చేస్తే డిపాజిట్ కూడా రాదు. అంత అవల నాయకులు వేసుకుని అవలతోలో మాట్లాడుకుంటా ఒక ముఖ్యమంత్రి మాట్లాడి ఆ మాట అదేనా? ఆ ఉన్న ఇజ్జత్ కూడా కాస్త ఇజ్జత్ కూడా నీకు పోతుంది అట్లా మాట్లాడితే. ఈ లోకల్ నాయకులకు ఏమర్థమైంది? లోకల్ ఉన్న లీడర్లకు కూడా అభివృద్ధి జరుగుతుంది వాళ్ళ ఊళ్ళో కనబడతలేదా? ఏ ఊరికి వెళ్ళి ప్రతి ఊర్లో స్కూల్ బిల్డింగ్ కట్టాలి, ప్రతి ఊర్లో అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలి, ప్రతి ఊర్లో సీసీ రోడ్లు ఉండాలి, ప్రతి ఊర్లో డ్రైనేజ్ ఉండాలి, ప్రతి ఊర్లో ప్రతి ఒక్క డైమెస్ట్ లైట్లు ఉండాలి అని చెప్పి ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తుంటే మీ కన్నులు ఏమైనా మన్ను పోసుకున్నారా? అభివృద్ధిని చూడలేకపోతే పలమూరులు అక్కనే ఉండండి, వచ్చిన మందికి ఎదుగుతా గడ్డలు పెడతారట. ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఇంక అయిపోయింది, మళ్ళీ నేను వస్తా, మా ప్రభుత్వం వస్తుంది, ఇంకా మేము ఏమో చేస్తామంట. 10 ఏళ్ళు వచ్చింది, ఏం పీక్ కట్టలు కట్టింది ఏం లేదు. మళ్ళీ వస్తుంది అనేది మళ్ళీ వస్తుంది అనేది కళ మర్చిపోయి రాసి పెట్టుకో. ఇంక నువ్వు మళ్ళీ వచ్చేది ఏంది లేదు. ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ అవుతుంది లాస్ట్కి. అది ఇంకా ఏముండదు. ఒక ఆయన మాట్లాడతాడు యూరియా అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా వస్తుండే, ఇప్పుడున్నప్పుడు ఇట్లా వస్తుండే అని. యూరియా ఎవరు సప్లై చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేయాలా. ఇప్పుడు నువ్వు ధర్నా చేయి, ధర్నా చౌక్ని ఎత్తేసినావు, ధర్నా చౌక్ని ఓపెన్ చేసినాం, ధర్నా చౌక్లో కూర్చొని కేసీఆర్ ధర్నా చేయమను, యూరియా వస్తలేదని. ధర్నా చేసిన 24 గంటల్లోనే కాళేశ్వరం కేసు కింద సిబిఐకి ఇచ్చిండ్రు కాబా కేసు రాష్ట్ర ప్రభుత్వం తీసుకపోయి తయారు చేయాలి పెడతారు. నేను అది మాట్లాడవు. ఒకరి బిల్లు అని ఒక రంగాన్ని ఇడిచిపెట్టినావు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జబ్బాలు చదువుతున్నారు. ఒక ఆయన మాట్లాడుతున్న నమ్మున తిరుక్కుంటా 2018లో నేనే ఓడగొట్టినా మళ్ళీ నేనే ఓడగొడతాట. 2018లో నీ గవర్నమెంట్ ఉన్నది, నీ పోలీస్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని, తిరుపతి రెడ్డి గారిని 2 రోజుల ముందు అరెస్ట్ చేసి మా కార్యకర్తలందరినీ, సీనియర్లను జూనియర్లను అందరూ లేకుండా ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి దొంగతనం గెలిచిన దొంగలు మీరు. మళ్ళా రాండి, నీ వస్తావా, నీ బావ వస్తాడా, నీ బామర్ది వస్తాడా, నీ మామ వస్తాడా, రాండి. కొడంగల్ నిలవడం నరేందర్ రెడ్డి ఎందుకు, మీరు ముగ్గురు ఎవరో ఒకరు రాండి, తెలుసుకుందాం మీరా మేము అనేది. మొన్న 2028లో చెప్పి 23లో చెప్పినాం కేసీఆర్ కొడంగల్కి రా నిలబడదామని చెప్పి. కొడంగల్కి రాలే ఆయన. కామారెడ్డి నామినేషన్ వేసి, కామారెడ్డికి రేవంత్ రెడ్డి నామినేషన్, రేవంత్ రెడ్డి గారు నామినేషన్ వేసారు. ఇప్పుడు రా కొడంగల్కి వస్తావా, నీ దగ్గరికి రమ్మంటావా? అంతేగాని అవాకులు చెవాకులు పేలి టికెట్ రాదని తెలిస్తే ఆయనకు ఏదో 3 అక్కడక్కడ తిరిగితే మళ్ళీ టికెట్ అని ఇస్తారేమనే దాంట్లోనూ తిరుగుతా ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. నీ సర్వేలోనే నీ కేసీఆర్ సర్వేలోనే 60% రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, 30% నీకు ఉన్నది. అంటే 30% ఎక్కువ ఉన్నాం. అంటే ఈ పొద్దు ఎలక్షన్ పెడితే 60,000 మెజారిటీతో రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు. ఈ పొద్దుకి ఎలక్షన్ పెడితే, ఇప్పుడు పెడితే ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. దానికి 50,000 తోడు చేసి 1,00,000 దాటే మెజారిటీ ఇస్తాం మేము. చూసుకుందాం. ఇక్కడ నుంచి పోనీలే చూద్దాంలే అనుకున్నాం. మా అధినాయకత్వం వద్దు, మనం ప్రజాప్రభుత్వం మనది, ఎవరిని ఏమనొద్దు అని చెప్పి గప్పుగా ఉన్నాం. ఇక మమ్మల్ని నూకుండనిచ్చినట్లు లేరు మీరు. దినామో కథ చేస్తున్నారు. మా కార్యకర్తలకు మా ముఖ్యమంత్రి గారు, మా తిరుపతి రెడ్డి గారు ఒక ఆదేశాలు ఇస్తే నువ్వు కొడంగల్ కూడా అడుగు పెట్టే నియమం కూడా నీ మండల నాయకులు కూడా ఎక్కడి నుంచి వస్తున్న రోజు అక్కడి నుంచి కాలు కూడా బయటికి చెట్టారు ఇక్కడ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీకు. మళ్ళీ ఒక్కసారి అవాకులు చవాకులు పేలితే ఇంకా చాలా అది ఇంకొక లాగా ఉంటుంది. ఇందిరామ్మ ఇండ్ల మీద మాట్లాడిండు ఆయన సోయి ఉండి మాట్లాడు, సోయి లేక మాట్లాడు నాకు తెలియదు. 2014 ఎలక్షన్లో కళ్ళబోలి మాటలు చెప్పినావు. కాంగ్రెస్ వాళ్ళ డబ్బా ఇండ్లు మనం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, ఓడుకోసి యాడ్ ఉండాలి, అల్లుడోసి యాడ్ ఉండాలి అని చెప్పినావు. మా డబ్బా ఇండ్లే ఉన్న ఈ 10 వరకు 26, 23, 20 గవర్నమెంట్ వచ్చే వరకు మేము వచ్చినాక 4.5 లక్షల ఇండ్లు కట్టినాం. ఒక్కొక్క ఊరికి 20-30 ఇండ్లు ఇచ్చినాం. మా నియోజకవర్గానికి 3.5 లక్షల ఇండ్లు ఇచ్చినాం. నీ ఇండ్లు ఎడ ఉన్నాయి నాయన? నువ్వు మాట్లాడుతావు ఏమంటావు అంటే కమిషన్ ఇచ్చినోనికి ఇల్లు ఇస్తున్నావు అంటున్నావు. ఆ ఇల్లు వస్తూ ఉన్నది తీసుకో. రేపు 24 తారీఖు ఉందంట బోనెట్లో. ఆ ఇల్లు వస్తూ నిన్ను పిలుస్తాం. ఆ ఇల్లు వస్తూ వచ్చి ఆ ఇంటి ఆమెను అడగండి ఎన్ని పైసలు ఇచ్చినామో, బోనెట్లకు ఎన్ని పైసలు ఇచ్చినా అడుగుదాం. ఆ ఇల్లు ఆమె కానీ ఇచ్చినామని తెలిస్తే అసలు మేము రాజకీయమే చేయం, నీవే వచ్చి పోటీ చేసుకో. కానీ ఇలాంటి పిచ్చిలు ఏదో ఉన్నారు కదా, ఏదో మీటింగ్ వస్తుంది కదా, మీటింగ్లో మాట్లాడతాం కదా అని చెప్పి ఏదో వాడు పిలిచిండు నేను వచ్చిందంటే ఆ మీటింగ్లో కూడా మొత్తం 8 మండలాల లీడర్లు మాట్లాడారు తప్ప ఒక బూనిలో ఉన్న ప్రజలు ఎవరు లేరు అక్కడ, రైతులు ఎవరు లేరు అక్కడ. ఆ రైతులు ఉంటే మాట్లాడుతున్నారు మైక్ తీసుకొని, అయ్యా మాకు ఇది రాలేదు, మాకు అది రాలేదు అని చెప్పి. 6 గ్యారెంటీలు అన్నావు. ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, రేషన్ కార్డు. దాని గురించి చెప్పాలంటే మళ్ళీ సిగ్గుచేయడం నీకు. ఎందుకంటే నీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటే ఇలాంటి పిల్లలు 10 సంవత్సరాలు అయితే రేషన్ కార్డు లేకపోతే మా ఇండ్ల చుట్టూ తిరిగేది. మేము సర్పంచులు ఉన్నప్పుడు మా ఆఫీసుల చుట్టూ తిరిగేది, అయ్యా ఎట్లా అని. నీ రేషన్ కార్డు ఇచ్చే సిస్టమే నీకు లేదు.
ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గంటలో రేషన్ కార్డు ఎవరికి కావాలంటే ఈయన కూర్చున్న అప్లికేషన్ చేయి గంటలో మీ ఇంటికి రేషన్ కార్డు వస్తుంది. చూద్దాం అదన్నా రేషన్ కార్డు ఇవ్వలే. మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, రైతు రుణమాఫీ 30% అయింది కదా, సన్నాసి 80% అయింది. రా ప్రతి ఊర్లో ఎంక్వైరీ చేద్దాం. నీ టీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడిన టీఆర్ఎస్ లీడర్లకు కూడా రుణమాఫీ అయింది. 80% రుణమాఫీ అయింది. 10% టెక్నికల్ హైలైట్ ఉంటుంది. ఇంకో 10% పెద్ద రైతులు మొండి భాగాలు ఉన్నాయి, హైలైట్ ఉంటుంది. 80% రుణమాఫీ అయింది. ఏ ప్రభుత్వం 100% లేదు. నువ్వు కూడా 2014 నుంచి 2018 వరకు, నువ్వు 2023 వరకు ఎంత రుణమాఫీ చేసినావు? ఉన్నట్టు అట్లే పెట్టిపోతే దాన్ని అప్పు మిత్తం మేము కట్టినాం, అప్పు మిత్తి మేము కట్టినాం, మేము అన్ని చేసినాం. ఇంకేం చేయాలి? నీకు ఇది చేయలేవు, అది చేయలేదు అంటావు. ఇలాంటి అవాకులు చవాకులు పేలినావనుకో, ఇంకొకసారి ఎక్కడైనా మాట్లాడినావనుకో, కొడంగల్ కూడా రాలేవు, తుంకిమెట్ల కానీ అడ్డుకుంటాం, అక్కడ నుంచి అక్కడనే పంపిస్తాం నిన్ను. ఇంకొకసారి ఇలాంటి మాటలు చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నరేందర్ రెడ్డి ఖబర్దార్ నరేందర్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.